హలో అండి. హలో అందరికి. అయితే ఈరోజు మళ్ళీ ఛాలెంజ్లోకి వచ్చేసినాం. అయితే మా అక్కనైతే తీసుకొచ్చాం. అవును, కొంచెం మళ్ళీ మా నాకు అక్కతో ఇష్టమైంది. మన సబ్స్క్రైబర్లు కొంచెం కోరుకుంటుంటారు. ఒక 2 రోజులు కాగానే మళ్ళీ అక్క కావాలని అంటారు. అవును, సరే అని చెప్పి ఇంక అక్కని తీసుకొచ్చిన. ఈ రోజు మళ్ళీ మనోళ్ళకి నా మీద ప్రేమ ఎక్కువరా. నేను వస్తే నన్ను తిడతారు, నేను రాకపోతే నన్ను మిస్ అవుతారు. అవును, ఇంకా సర్లే అని చెప్పి మా అక్కని తీసుకొచ్చేసిన. ఈ రోజు మా అక్కకి ఇష్టమైన ఛాలెంజ్ అవును. మన సబ్స్క్రైబర్లు అడిగినారు. గెస్ చేసి ఉంటారు. అది వచ్చేసి చికెన్ ఫ్రై ఇంకా చికెన్ బిర్యానీ. అంటే చికెన్ ఫ్రై బిర్యానీ అని పెట్టినారు వాళ్ళు. కానీ మనం చికెన్ ఫ్రై చికెన్ బిర్యానీ రెండు అయితే చేసినాం మొత్తానికి. అయితే కామెంట్ అడిగిన వాళ్ళు వచ్చేసి వీళ్ళ కోసం అయితే ఈ స్పెషల్ చూడండి. లుక్ ఎంత బాగుందో. మా మమ్మీ చేసింది. ఇది వచ్చేసి చికెన్ బిర్యానీ, ఇది వచ్చేసి చికెన్ ఫ్రై. అంటే చికెన్ పకోడీ టైప్లో ఇంకా ఫ్రై అనుకోండి. ఇంక ఇది అయితే చికెన్ ఫ్రై బిర్యానీ. అయితే మన లాస్ట్ వీడియోలో ఒక క్వశ్చన్ అడిగిన అక్క, నేను ఎన్ని స్పూన్లు తిన్నాం, మా మమ్మీ ఎన్ని స్పూన్లు తిన్నది అది చెప్పండి అని చెప్పి అయితే అన్న. అవును, అది వచ్చేసి 31 స్పూన్స్. పెట్టిన వాళ్ళు వచ్చేసి మీరు వచ్చి నా ఇన్స్టాగ్రామ్ లో కాంటాక్ట్ అవ్వండి. ఇంకా ఈ రోజు మనం లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం అక్క. చేసేద్దాం రా. స్టార్టా? ఈరోజు మా అక్క ఏంది ఈరోజు ఏం మాట్లాడతలేవు? స్టార్టా అప్పుడే? ఇంకేముంది, ఇంకా స్టార్ట్ చేయడమే. అంతేనా? సరే మరి స్టార్టా. మామూలుగా మా మమ్మీ ఇందులోకి ఎల్లిపాయ కారం చేస్తుంది ప్రతిసారి. అవన్నీ తిని కడుపు మంటలు వస్తాయి. ఇంకా వద్దులే మమ్మీ. మా మమ్మీ కారం గీరం అన్నీ చేసే ఆ రోజు బాగా తింటది. మరుసటి రోజుకి ఇంకా డీలా. స్టార్టా. కానీ దీంట్లో ఎల్లిపాయ కారము, దీంట్లో పచ్చిమిరపకాయ ఉన్నట్టుంది. ఎల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకొని తింటూ ఉంటుందండి. ఆల్రెడీ ఇప్పుడు అదే ఫ్లేవర్ ఉంది. సూపర్ టేస్ట్ ఉంటుంది. జనరల్గా మా ప్లేట్లు పెద్దవి, మస్తు బరువు అవుతాయి ఖాళీ ప్లేట్లే. అందులోనూ ఇట్లా అన్నం ఉంటే ఇంకా చాలా మటుకు వాళ్ళ ఇళ్ళల్లో అసలు ఇంత పెద్ద ఊరిళ్ళు వస్తున్నాయి. అందరి ఇళ్ళలో ఇంత పెద్ద ప్లేట్స్ ఉండవు కదా తినేటప్పుడు. కానీ మా ఇంట్లో భోజనం ప్లేట్ ఇది. చాలా మందికి చికెన్ బిర్యానీ ఇష్టం కదా అక్క. చాలా మందికి ఏంది ఆల్మోస్ట్ ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు. నాన్ వెజిటేరియన్స్ అయితే 99% మెంబర్స్కి ఇష్టమే ఉంటుందిరా. అంటే నాన్ వెజ్ తినేటోళ్ళకి 100% ఇష్టమే ఉంటుంది. ఎక్కడున్నా ఒక 1% నాలాంటి వాళ్ళకి ఇంట్లో చేసిన బిర్యానీ, ఇంకా మొత్తానికి బిర్యానీ అయితే ఇష్టం. అంటే బిర్యానీలో రకాలు కదా, ఏదో ఒకటి ఇష్టం లేకుండా ఉండదు. మటన్ బిర్యానీ అవ్వచ్చు, ప్రాన్స్ బిర్యానీ అవ్వచ్చు, పులావులు అవ్వచ్చు, పన్నీర్ బిర్యానీలు, ఎగ్. మా అక్క బాగానే తొందరగా అయిపోతుంది ఈరోజు. అసలు కొంచెం గొంతు పట్టుకున్నట్టుంది, కానీ లేదంటే ఇంకా తొందరగా అవుతాయి. ఈ మధ్య మన ఛానల్ డల్ అయిందంటవా? అయ్యిందనిపిస్తుంది, కాలేదనిపిస్తుంది, ఏమో అయితే జరుగుతుంది. మన సబ్స్క్రైబర్లు ఏదో కోరుకుంటున్నది మనం ఇస్తలేమాట. ఇంకో మొన్నటి వరకు ఏమో ఇంగ్లీష్లో వచ్చి పాడైంది వీడియోలు. అదా మనం మరవనిక లేకుండే, మనోళ్ళే మార్చుకోవాలి. కానీ అది తెలియట్లేదు చాలామందికి. దానివల్ల ఇంట్రెస్ట్ ఉండదు, ఎవరికైనా ఉండదు. ఇప్పుడు మాకైనా ఉంటుందా? రోజు మనం చూసే వీడియో ఇప్పుడు వేరే గొంతుతో వేరే భాషలో వస్తుంటే నచ్చదు. దానివల్ల కొంచెం ఇంపాక్ట్ పడ్డది. అయినా ఒకటి విషయం చెప్పాలండి, యూట్యూబ్లో చాలా మార్పులు వస్తున్నాయి. ఎంత అంటే అంత. ఇప్పుడు కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళకైతే కొంచెం కష్టమే. ఇంకోటి, యూట్యూబ్ అనేది ఇప్పుడు మెయిన్ పెద్ద సోర్స్ అయిపోయింది అక్క. అవును, ఇది ప్రతి దేశంలో ఇది పెద్ద సోర్స్ అయిపోయింది ఈ మధ్య. దానివల్ల కాబట్టి వాళ్ళు కూడా కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ అయితే తెస్తూ ఉంటారు. కానీ చాలా స్ట్రిక్ట్ అయినాయండి.
ఫ్యూచర్లో ఇంకా ఇంకా స్ట్రిక్ట్ కూడా అవుతాయి. అప్పటికప్పుడు మనం అన్నిటికీ రెడీ అయి ఉండాలి. మనం ఎవ్వరివి పెట్టుకోకుండా మనది మనం ఒకరి చేసుకుంటే మీద పడి ఏడవకుండా, ఒకరి గురించి ముచ్చట పెట్టుకోకుండా, ఎవరివి యూజ్ చేయకుండా, అంటే పాటలు కానీ, ఫోటోలు కానీ, వీడియోలు కానీ, ఏదైనా కేవలం మన కంటెంట్ మనం చేసుకుంటే ఎప్పటికీ ఏం కాదు. దానికి మేమే గ్యారంటీ, గ్యారంటీ. ఈ రోజు కాకుండా ఇంకా 10 రోజులకైనా మీరు సక్సెస్ అవుతారు. ఎప్పటికీ మీ ఛానల్ చెక్కు చెదరు. కానీ మనం గిన ఏదన్నా వాడినాం అనుకో, అంటే కొంతమంది ఇప్పుడు డాన్సులు చేస్తుంటారు కదా, పాటలు పెట్టి ట్రెండ్ అయ్యేది, అది కూడా ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు అయినా కూడా మనకి రిస్క్ ఉంది. దెబ్బ అంటే రిస్క్ అది మనం పక్కాగా చెప్పలేము, దానివల్ల మనకి ఏదో ఉంటుంది అని చెప్పి, కానీ ఛాన్సెస్ ఉంటాయి. కాకపోతే రిస్క్ అనేది ఉంటుంది. వాళ్ళు కక్ష కట్టిరంటే ఏ పాట వాళ్ళు అయినా వేయచ్చు. కాబట్టి మనం అసలు ఏ సేఫ్ సైడ్లో ఉండాలి, ఏ చిన్నది కూడా ఎవరికి ఇవ్వద్దు ఛాన్స్. అట్లా ఉండి మన ఓన్ కంటెంట్ మనం చేసుకున్నామంటే ఎన్ని ఫీచర్లు వచ్చినా, ఎన్ని అప్డేట్లు వచ్చినా, ఎంత ఏమని వచ్చినా మన ఛానల్లోకి ఏం కావు. ఉండంగా ఏమవుతుందంటే ఈ ట్రోలింగ్ ఛానల్ అని వీటిల్లని వాళ్ళు కావాలని తీసే రోజులు కూడా వస్తాయి. ఆల్రెడీ ఇప్పుడు అదే జరుగుతుంది. ఇప్పుడు చేంజెస్ ఏంది, అవన్నీ కూడా పోతున్నాయి. ఎప్పటికైనా ఒకటి చెప్పానండి, మనం మంచి స్ప్రెడ్ చేసినాం అనుకో ఎప్పటికీ మనకి డోకా ఉండదు. ఒకరి కంటెంట్ యూజ్ చేయనంత వరకు మన కంటెంట్తో మనం ఎన్ని తిప్పాలన్నా వాడిని, దాన్ని సక్సెస్ రావడానికి 6 నెలలు పట్టినాయి, సంవత్సరం పట్టినాయి. కానీ ఒక్కసారి సక్సెస్ వచ్చిందంటే ఇంకా మనల్ని ఎవ్వరు ఏం చేయలేరు. ఇంకోటి తెలిసి ఇప్పుడు వచ్చిన చేంజెస్ కొత్త యూట్యూబర్స్కి ఎంత కష్టం ఉన్నాయో, ఆల్రెడీ యూట్యూబ్లో ఒరిజినల్ కంటెంట్తో సస్టైనబిలిటీ అవుతున్నారు కదా, వాళ్ళందరికీ చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. అంటే రెవెన్యూ పెరుగుతుందంట. ఇప్పుడు మానిటైజేషన్ కూడా తగ్గించండి అక్క. అప్పుడు 1000 సబ్స్క్రైబర్లు ఉంటుండే, ఇప్పుడు 500 చేసిండు. 500 అంటే అది ఫుల్ మానిటైజేషన్ కాదు, హాఫ్. అంటే ఎర్నింగ్ స్టార్ట్ చేయొచ్చు, ఎర్నింగ్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. అయినా ఇప్పుడు మానిటైజేషన్ స్టార్టింగ్ చిన్న ఛానల్లో ఉన్నప్పుడు మనకి కొంచెం అది పెద్ద టాస్క్. అది 4000 వాచ్ అవర్స్, 3000 వాచ్ అవర్స్ అవి మనకు రావు అని చెప్పి అనుకుంటాం. కానీ మనం ఎప్పుడు మెయిన్ కాన్సన్ట్రేట్ చేయాల్సింది వీడియోల మీద. మంచి క్వాలిటీ ఉండి ఎప్పుడు వీడియోలు పెడతా ఉన్నామంటే ఒక్క వీడియోతోని మనకు అన్ని పోతాయి. అవును, సబ్స్క్రైబర్లు కూడా మనం 1000 సబ్స్క్రైబర్ అని. నేను మీకు చెప్పేది ఒకటే అండి, ఒరిజినల్గా ఉండండి. అంటే యూట్యూబ్లో కూడా ఏ కంటెంట్ పెట్టినా మీరు న్యాచురల్గా ఉండాలి, కొత్తగా నటన లాగా చేయకుండా. అంటే మీరు యాక్టింగ్ కానంత వరకు. అంటే ఇప్పుడు మా తమ్ముడు ఛాలెంజే ఉన్నాడు, లేదా మాది ఫుడ్ కంటెంటే ఉంది, మేము ఇంట్లో ఎట్లా తింటాం, ఎట్లా ముద్ద సైజు ఉంటుంది, ఎట్లా తింటాం, ఎట్లా ఉంటాం. ఇప్పుడు మీతో నేను మాట్లాడేటప్పుడు కూడా మా తమ్ముడితో కెమెరా బంద్ చేసినాక నేను మా తమ్ముడితో ఎట్లా మాట్లాడితే అట్లా వాడు నా ముందు అట్లా మేము రియల్గా ఉంటాం. దానివల్ల కూడా ఏంటంటే రియల్ పీపుల్కి ఎక్కువ కనెక్ట్ అవుతాం. మాది మేమేమో అంత గొప్పగా చెప్పుకోలే, కానీ మేము ఒకరినైతే మాది గురించి కాదురా. ఇప్పుడు ఇదే నేను కంపారిటివ్ గా వేరే వాళ్ళ గురించి చెప్పి ఒకరు ఇట్లుంటారు అట్లుంటారు అని చెప్పచ్చు, కానీ అది కాదు. మనది మనమే చెప్పుకోవాలి. అంటే తప్పు నేను అనేది. అంటే వేరే వాళ్ళ గురించి అసలు తీయద్దు, వేరే వాళ్ళతో మనకు అవసరమే లేదు, మన జోలికి రానంత వరకు. మన జోలికి వస్తే మేము ఎట్లా వదలం అనుకో. తినేసినామా? నేను కూడా మా అక్క ఫ్రై తినలేదు, కూడా తినేసిన, ఓన్లీ బొకాలు మిగిలినాయి. కానీ మా అక్క కొంచెం ఇంప్రూవ్ అయితే అయింది. మరీ నేను తినేసినప్పటికీ ప్లేట్లో సగం అన్నం కాకుండా మొత్తానికి అయితే తినేసి ఆ ఫ్రై అన్నం మిగిలించింది. ఎందుకంటే మామూలుగా బిర్యానీ అంటే నాకు మస్తు ఇష్టం, నిజంగా మస్తు అంటే మస్తు. అది చికెన్ కానీ మటన్ కానీ ఏదన్నా, అందులో చికెన్ బిర్యానీ అంటే ఇంకా కొంచెం ఎక్కువనే ఇష్టం. మా మమ్మీ చేసే బిర్యానీ ఇంకా ఇష్టం, ఎందుకంటే సాఫ్ట్గా బాగుంటుంది. అందులోనే అది వేడివేడిగా తింటుంటే అబ్బా కమ్మగా మస్తు ఉంటుంది. మా పిల్లలు కూడా మస్తు ఇష్టంగా తింటారు ఆ బిర్యానీని, అంటే అంత టేస్ట్ ఉంటుంది అన్నట్టు, మైల్డ్ ఫ్లేవర్స్తోని. చెమటలు గారిపోతున్నాయి, వర్షం పడ్డది. బయట ఎట్లయింది తెలుసా నీకు? మీకు ఇంకో విషయం తెలుసా? ఇప్పుడు 3 టైమ్ కానీ 7 అయినట్టుంది. వర్షం పడుతుంది ఇంకా, దంచి కొట్టుడే. ఇంకా మళ్ళీ మనం ఇప్పుడు ల్యాండ్కి వెళ్ళి అక్కడ కూడా కొన్ని ఉన్నాయి,
అవి మీరు మమ్మీ దాంట్లో చూస్తూనే ఉంటారు. అయితే ఈరోజు వీడియో వచ్చేసి అదనమాట. మన సబ్స్క్రైబర్ సాటిస్ఫై అయినారు అనుకుంటున్నా. మీరు కొంచెం ఇట్లా రొటీన్ ఫుడ్స్ కాకుండా, అంటే మనం ఎక్కువ తిన్నట్టు ఇలాంటివి కాకుండా కొన్ని అన్న ఇలాంటివి ట్రై చేయండి, పలానా ఆ ఏరియాలో ఇది ఫేమస్, ఇలాంటి ఫేమస్ ఫుడ్లు కొంచెం కారం ఉండేది. ఇప్పుడు జోలో చిప్ ఉంది, అది క్వాంటిటీ కాదు, ఇంతే ఉంటది. అవును, ఇప్పుడు అలాంటిది ఏంటంటే అది ట్రై చేయండి అంటే మా ఎక్స్ప్రెషన్లు మీరు అది చూసి మంచిగా మీరు ఎంటర్టైన్ అయ్యేలాగా అలాంటివి ఏవైనా చిన్న చిన్నవి కొంచెం బాగుంటది అన్న. ఇట్లా అంటే ఇప్పుడు ఒక చిన్న ఐస్ క్రీమే ఉందండి, చిన్నదే, అది లస్సీ. ఎవరు ఫస్ట్ తినేస్తారు, కొరుకుతుంటే ప్రాణం చచ్చిపోతుంటది. అంటే అదే అంటే ఎగ్జాంపుల్ గా జోలో చిప్ చెప్పిన కదా, ఇప్పుడు జోలో చిప్ కానీ ఆ కొరియన్ నూడిల్స్ అని చెప్పి ఆ కారంది అది కానీ ఇంకా అలాంటివి ఏమైనా ఉన్నవి అవి పెట్టండి. అవి కొంచెం బాగుంటది, మన వాళ్ళకి కూడా కొంచెం కొత్తగా ఉంటది, మంచిగా ఉంటది అనమాట. అయితే ఇదే అనమాట ఈరోజు వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నా. మీకు నచ్చితే మాత్రం పక్కా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, ఎందుకంటే మన వీడియోస్ ఇష్టపడే వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పవన్ నాగినేని యూట్యూబ్ ఛానల్.